సూపర్గా ఉంది. అందుకని ఇంకొకరంతా ముందుకు వెళ్తాను. బొంగులు కొట్టుకోవడానికి కష్టం. కొట్టిందిరా నాయన సోలార్. అబ్బా నాయన ఉంది బ్రో, సోలార్ కొట్టింది ఫ్రెండ్స్. సోలార్ ఉంది, కొట్టేసింది నాకు. ఒరే కాళ్ళు వణుకుతున్నాయిరా నాయన. ఆ అన్న టేకు చెట్టు మీదకి ఎక్కి దాన్ని అయితే కొట్టాడు. వేస్తాడు చూడు కింద. బొంగులు మాత్రం ఏ క్లాస్ ఉన్నాయి, A1 సరుకు. అబ్బో ఎదురా చూపించోలా చూడండి. కిలో పడేటట్టుందా? అర కేజీ కానీ 3/4 కేజీ కానీ పడుతుంది అనిపిస్తుంది నాకు. దారిలో కనిపిస్తే మధు బ్రో లేడా బొంగులో చికెన్ చేస్తానని చెప్తాను, అందరికి వచ్చేస్తారు. అట్లా అంత ఖాళీగా ఎవరు ఉండరు. మనం తప్పితే అంత ఖాళీగా ఉండేది. పని చేసుకునే వాళ్ళు ఎవరు అంత ఖాళీగా ఉండదు. ఈ మసాలాలని బాగా కలిసే విధంగా చికెన్ అయితే బాగా కలిపేసుకుందాం. ఎంత వేసారా? అయ్యా ముక్కలు వేసినావా? చల్లా అన్ని నీళ్ళు వచ్చినాయా? పోయి తట్టు. అబ్బా నాయన కుల్ఫీ వచ్చినట్టు వచ్చిందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృషి నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మేము ముందుకు వచ్చాము. వీడియో మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. మీకు అందరికి అర్థమైపోతుంది ఏంద్రా బ్యాచ్ మొత్తం ఒకరే దగ్గర ఉందని. ప్రవీణ్ బ్రో అయితే వాళ్ళ ఊరికి మనం రమ్మన్నాడు. మీరు ఆల్రెడీ షార్ట్ వీడియో చూస్తుంటారు. ఆ దానిమ్మకాయ షార్ట్ వీడియో అయితే అది ఏం రకం అని అడిగారు. అదైతే బగువా అంట. భగవా దానిమ్మంట. ఇక్కడ నేను పిలకలు అడిగాను కానీ దొరకవంట. ఈ బయట నుంచి తెప్పించుకోవాలంట. నాకు దొరకలేదు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, మనం 2 రోజుల నుంచి ఏడే ఉన్నాం. మన వాళ్ళందరూ వీడియోలు మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలు చూస్తుంటారేమో మనం ఏడున్నాం ఏందని. మీకు కూడా ఒక డ్రోన్ షాట్ వేస్తా. స్వర్గంలో ఉన్నాం మనం అయితే ప్రవీణ్ బ్రో ఊళ్ళూరులో. ఇక్కడ ఎలాంటి బండ్ల సౌండ్లు కానీ ఏముండవు. మనం అడవిలో ఒక తోటలో వాళ్ళ బంధువుల తోటలో మనం ఒక ఇంట్లో అయితే 2 రోజుల నుంచి ఉన్నాం. నిమ్మ తోట అనమాట ఇది. ఇప్పుడు ఇక్కడ బొంగులు దొరుకుతాయని చెప్పాడు ప్రవీణ్ బ్రో. ఇంకైతే మనం గమనున్నాం కదా, అందుకని ఇప్పుడు బొంగులో చికెన్ మనం అందరం కలిసి ఈ తోటలో నిమ్మ తోటలో బొంగులో చికెన్ అయితే చేయబోతున్నాం. ప్రవీణ్ బ్రో ఇంకా బొంగుల కాడ తీసుకెళ్తానన్నాడు. ఏం బ్రో ఉంటాయి? మంచి సైజులు ఉంటాయా? పోయి మనం బొంగులు కొట్టుకొని అవి తెచ్చి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా తర్వాత అయితే చేద్దాం. మన వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారో. ఎన్ని బొంగులు కావాలో ఎంత చికెన్ కావాలో తెలియదు. ఇంకా ఉన్నారు. యష్ అయితే ఇంకా నిద్రలేదు బిడ్డ. యష్ నిద్రలేసిన తర్వాత అయితే యష్ని కూడా చూపిస్తా. ఇప్పుడైతే మనం పోయి బొంగులు కొట్టుకొని వచ్చేద్దాం. వచ్చండి. ఈ చలిలో బొంగులకి అయితే పోతా ఉన్నాం. ఇక్కడ ఒక 2 దూరం బైకులు పోతాయంట, ఆడ నుంచి నడిచిపోవాలా. చిన్న చలి కాదు అసలు. ఇంకో మన వాళ్ళు కూడా పోతా ఉన్నారు ముందు కత్తి ఎత్తుకొని. మీకైతే చూపిస్తా. కత్తులు ఎత్తుకొని బయలుదేరాం. ఇక్కడే దగ్గరే అంట పోతా ఉన్నాం. ఇక్కడ మొత్తం ఎటు చూసినా పొలాలు, అడివే, కొండలు. భలే ఉంటుంది అయితే లొకేషన్. కొండలే కదా, చుట్టూ కొండలే. అయ్యో ఆడున్నాయి కొండలు. మీకు మంచుగా ఇదిగోండి, మీకు జూమ్ చేస్తా. ఈ కొండలు మంచు వల్ల కప్పేస్తున్నాయి, లేకపోతే ఇంకా బాగా కనిపించేటివి. మిరప చెట్లు వేస్తున్నారు. ఆడాడ వచ్చి బంతి చెట్లు వేసుకున్నారు. నాకు తెలిసి ఇయ్యాలనుకుంటా చెట్లు. ఇప్పుడు మనం కొట్టబోయేది వీటిలో ఏదైనా ఒక చెట్టు కొట్టుకుంటాం ఎదురు బొంగుల కోసం. ఇవన్నీ మనకి ఇప్పుడు బొంగులు కొట్టిస్తుండేది. థ్యాంక్స్ అన్న, అడగతానికి కొట్టిస్తానని చెప్పావు. అన్నతో అయితే ఇదిగో ఈ బ్రో ఒక బ్రో వచ్చినాడు. బ్రో హాయ్ చెప్పు. ఇతను ప్రవీణ్ బ్రో వాళ్ళ తమ్ముడు రవి బ్రో. హాయ్ చెప్పు బ్రో. ఏడైతే చూసాము, కాకపోతే ఆడ మనం కొట్టడానికి వీలుగా లేదు. చాలా గుబురుగా ఉంది. అందుకని ఇంకొకరంతా ముందుకు వెళ్తాను. బొంగులు కొట్టుకోవడానికి కష్టం. కొట్టిందిరా నాయన సోలార్. అబ్బా నాయన ఉంది బ్రో, సోలార్ కొట్టింది ఫ్రెండ్స్. సోలార్ ఉంది, కొట్టేసింది నాకు. ఒరే కాళ్ళు వణుకుతున్నాయిరా నాయన. సోలార్ కొట్టింది, గజగజ వణికింది. 2 కాళ్ళకి కొట్టింది. నేను చూసుకోకుండా వీడియో తీస్తా పోతున్నానా, అందుకని. చూడండి అసలు ఎట్టుందో. ఏదో అడవిలో ఎక్కడో తిరుగుతున్నాం అసలు. కొండల్లో, గుట్టల్లో. ఎటు చూసినా ఎర్రమట్టి నెలలే ఉంటున్నాయి. పొలాలు అయితే ఎర్రగా ఉంటాయి. మన వాళ్ళందరూ పోతా ఉన్నారు ఉదయాన్నే. లావుగానే ఉన్నాయి. ఇదిగోండి ఫైనల్గా మన వాళ్ళు అయితే ఈ చెట్టు ఇక్కడ చూడండి ఎట్ట గుబురుగా ఉందో. చాలా జాగ్రత్తగా కొట్టుకోవాలి. ఇప్పుడే అన్న చెప్పాడు బొంగులు కల్లా అన్న ఒక్కొక్క బొంగులో 1/4 కేజీ పడుతుంది అంట. వీళ్ళు చేసుకున్నారంట. ఎట్లుంది అన్న టేస్టా? బాగుండిందే.
ఒక్కొక్క బొంగులో అంటే ఆ హోల్ ఉంటది కదా ఆ హోల్లో 1/4 kg పడుతుంది అంట. ఇప్పుడు మనం ఒక 2 kg చేయాలన్నా ఎంత 8 బొంగులు బొంగులు కావాలి. మంచి సరైన బొంగు. ఏంది ఆ హోల్ చిన్నది ఉందనికా ఏదో కొస చూడా లేదు దీంట్లో కొస కూడా లేదా ఉందిరా అది సరిపోదు. ఊరే లేదు ఒక్క కూడా పడద్దు అసలు లేదు. వేస్ట్ మళ్ళీ ఈ చెట్టు కాడికి వచ్చాం చూడండి పెద్దది అయితే దానికంటే. కానీ లేత బొంగులు అంటే ఇక్కడ ఆల్రెడీ చేసుకున్నారంట అందుకని ఇక్కడ కొట్టుకోవడానికి వచ్చాం. ఓకే అదే ఆగిపోయింది. అది తెగిపోయి అట్టే నిలబడిపోయింది దాని మీద. ఆ అన్న టేకు చెట్టు మీదకి ఎక్కి దాన్ని అయితే కొట్టాడు. వేస్తాడు చూడు కింద. వస్తుంది వచ్చేస్తుందేమో టేకు చెట్టు కాబట్టి పైన ఏం పట్టుకోదు కాబట్టి వచ్చేస్తుంది నాకు తెలుసు. ఇది ఏడు పట్టుకొని వచ్చా పడిపోద్దురా ఇప్పుడు నీకు తగలుతుందిరా. అతను దిగమను బ్రో ముందు అతనికి ఏమైనా తగులుతుందేమో. కొట్టు ఫైనల్గా లాగేశారు. ఇదిగోండి ఎట్టుంది చూడండి. ఇది ఏడు నుంచి ట్రైన్ మాదిరిగా ఉన్నది ఆడదాకా. ఈ ఎదురు మామూలుగా కొనాలంటే ఒక్కొక్క బొంగు 100 రూపాయలు 120 రూపాయలు అట్టుంటది ఒక్కొక్క బొంగు. ఒక సైడ్ గెనుపు మాత్రమే అంత ఉంటది కదా. బయట తిరుపతి కానీ మామూలు మన సైడ్ కానీ అమ్ముతారు. వీళ్ళంతా ఈ ఎదురులు ఎందుకు వేసుకున్నారంటే పొలాలకు కాపలాగా వేసుకున్నారు. అంటే కంపలాగా ఉంటది కంచెలాగా ఉంటదని వేస్తున్నారు. అన్న 1/4 kg కాదన్నా 1/2 kg పక్క 1/2 kg పడుతుంది. అదే 1/2 kg పడుతుంది అన్న. ఇది ఇబ్బంది లేదా? మంచి సైజు లాస్ట్ ఫైనల్ గా మనకు మంచి బొంగు అయితే దొరికేసింది. పడుతుంది చెట్లు లేకపోతే ఆడుకో కష్టమే. నిజమే ఆ చెట్టు ఉండింది కాబట్టి టేకి చెట్టు మీద బైక్ పోయి అక్కడ కొట్టారు. ఈ కొసలో చూడండి ఎంత హోల్ ఉందో. ఇంకా అవతల అయితే ఇంకా ఎక్కువ. దీని హోల్ చూపించరా దీని లేప. ఇదిగోండి హోల్ ఎంత ఉందో చూడండి. ఇబ్బందిలే మనకు చాలు. ఈ బొంగులు అయితే కొట్టేసుకున్నాం. ఇంకా తోటలో తీసుకుపోయి ఇట్లా నీట్గా అయితే ఇగో రౌండ్లుగా చిన్న బొంగులుగా అయితే చేసుకున్నాం. ఈ పెద్ద కొయ్యని ఇక్కడ నుంచి ఎత్తుకుపోవడం ఇప్పుడు కష్టం. అందరం ఎత్తుకున్నాం బయలుదేరుతున్నాం ఇంకైతే. ఈ బొంగు ఎత్తుకొని మనం వచ్చేసాం. మన వాళ్ళు అయితే ఇంకా వస్తూ ఉన్నారు. బొంగులు అయితే తోటలో తెచ్చేసుకున్నాం. కాకపోతే ఇక్కడ వీటిని కొట్టేదే పెద్ద సమస్య అయింది. ఫస్ట్ అయితే అదిగోండి యాక్సర్ బ్లేడ్ ఉన్నది కదా అది తెగల. అందుకని అది ఇరిగిపోద్దని ఇంకా రవి బ్రో అయితే దీంతో నరుకుతున్నాడు. ఆ కత్తితోనే కొట్టుకుంటున్నాం. మామూలు రంప ఉంటే ఇంకా ఈజీగా అయిపోయేది. ఇంకా తప్పల. ఇక ఆల్రెడీ 1-2 కొట్టున్నాం. రంపంతో కోసిన అంత రౌండ్గా రావు అటు కొడుతున్నాడు మనోడు. పోదులే బ్రో నిన్ను ఆ వీడియో నువ్వు పెట్టగానే ఇంక నాకు వాట్సాప్ లో పెడుతుంటాయా. మంచిదే కదా ఫ్రెండ్స్. ఒకవేళ మన వాళ్ళు సబ్స్క్రైబర్లు ఏమైనా ఉంటే ఇక్కడ దగ్గర వాళ్ళు వాట్సాప్ లో పెట్టబాకండి. మామూలు ఇన్స్టాలో రీల్ చేయండి, ఇన్స్టాలో షేర్ చేయండి. ఇగో బొంగులు మాత్రం ఏ క్లాస్ ఉన్నాయి. A1 సరుకు. అబ్బో ఎదురా చూపించే హోలా చూడండి. కిలో పడేటట్టుందా? 1/2 kg కానీ 3/4 kg కానీ పడుతుంది అనిపిస్తుంది నాకు. సరిపోద్ది. అంత బాగున్నాయి అనమాట. ఇంకో వెనకాల కొండలు ఉన్నాయి మొత్తం. ప్రవీణ్ బ్రో చూడండి. స్వామి దిగు స్వామి. అదేమో ట్రాక్టర్ అనుకోండి చేలో పోయి దుంతురావా గుర్రమా? సర్రా బంగ్లా చికెన్ చేస్తారా? లేట్ అయిపోతుంది ఇప్పటికే. బా రాయ్యా ఇప్పుడు దాకా ఉండి యాక్షన్ చేస్తున్నాడు. బ్రో గట్టి కొడితే చీలిపోతాలు అయ్యా.
అందుకని నిదానంగా కొట్టాల్సి వస్తుంది, లేకపోతే సబ్సప్ అయిపోయేటి. కత్తి మనకు బాగా వర్క్ చేస్తుందినా, కత్తి బాగా పనిచేస్తుంది. ఏదే కత్తి ఎన్ని కిలోలు మనకేం తెలుసు బ్రో? ఎన్నికి ఇంకేంది చికెనా 3 కేజీలు బ్రో. నువ్వు చూడనాటి బ్రో పెద్ద పెద్ద ఎదురు బొంగులు. నువ్వు ఆల్రెడీ చేస్తున్నావు కదా బ్రో. ఏం మీరు చేసినట్టువా? ఊర్లోటివా బొంగులు? ఆయన ఫస్ట్ చిన్న దొరికాయి ఆయనకి, పాపం మాకు పెద్ద దొరికాయి. అవి పెద్దగానే ఉన్నాయా? అవునులే, మాకు మాత్రం సరైనట్టు దొరికినాయి. మన వాళ్ళు కష్టపడి బొంగులు అయితే కొట్టేశారు. వీళ్ళందరిలో ఎక్కువ కష్టపడ్డది వచ్చి ప్రవీణ్ బ్రో కాదు, రవి బ్రో ప్రవీణ్ బ్రో వాళ్ళ తమ్ముడు. ఇంక వీటిని నీట్ గా కడుక్కొని చికెన్ దీంట్లో కూర్చి మ్యారినేట్ చేయాలి. చికెన్ బాగా ఫస్ట్ మ్యారినేట్ చేయాలా. నువ్వు ఆడుతుండు. ఇదిగోండి మంది చిన్న జాలు, వీళ్ళందరికీ పెద్ద పెద్ద బొంగులు. మనం దీంట్లో తినేద్దాం. వీళ్ళందరికీ అయితే ఇయ్యి. ఇంకైతే రెడీ చేద్దామా? బొంగులు నీట్ గా కడుక్కుందాం ఇప్పుడు వెళ్ళి. మనం ఉండేది నిమ్మ తోటలే కాబట్టి నిమ్మకాయలకి అసలు ఇబ్బందే లేదు. ఇదిగోండి చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి ఫ్రెష్ గా చెట్లు కోసుకున్న నిమ్మకాయ పెట్టుకుందాం. ఆ నిమ్మకాయ కిచిరికాయ. ఈ తోట ఇప్పుడు మీకు డ్రోన్ షాట్ లో కూడా చూపిస్తా ఎలా ఉంటుందో. ఫస్ట్ డ్రోన్ షాట్లు అయితే చూడండి, తర్వాత అయితే మనం చికెన్ మ్యారినేట్ చేసేద్దాం. నిమ్మకాయ ఈ నిమ్మ చెట్లు వేసి 2 సంవత్సరాలు అయింది, అందుకని ఇప్పుడే కాపుకొస్తా ఉన్నాయి. చెట్లు కూడా ఒకరంత చిన్నవే. ఏం పేరు అన్న ఈ కుక్క పేరా? చింటూ. ఏదో పిలువ పైకి వస్తుందా? అరే అన్నా చింటూ అంటున్నావు, అది లేడీగా ఉందా? చింటమ్మా చింటమ్మ. ఏయ్ చింటమ్మ, రే నిన్ను చూసి భయపడి వెళ్ళింది. రారా, ఎందుకు రాదని భయపడే. బొంగులో చికెన్ చేసుకోవడానికి బొంగులు అయితే నీట్ గా కడుక్కుందాం. పోయి రవి బ్రో నీట్ గా కడదామా? ఏమో 1 లీటర్ పట్టినట్లే. లీటర్ పట్టినా నిజంగానే జగ్గు నిండా పడుతుంది. ఈజీ పడతాయి, ఒక్కలు జిగ్గు పడతాయి. లోపల పొడి ఉంటుంది కాబట్టి నీట్ గా కడుక్కుంటున్నాం. పెట్టాలా చెయ్యి మూతేసి ఇట్ట కులికి అప్పుడంటే బ్రో మీద పోయి ఏదా నీళ్ళు చూపించట్టొచ్చే ఫ్రెష్ గానే ఉన్నాయి. దుమ్మె యశ్ ఇప్పుడు నిద్రలేసి వచ్చి చిన్న ముక్కలు కొట్టుకొచ్చి ఏందని మమ్మల్ని అడుగుతాడు, తిడుతున్నాడు చూడండి. నేను రాత్రికి మటన్ తెచ్చేదానికి పోతా ఉన్నా. యశ్ వాళ్ళు ఇప్పుడు మటన్ తెచ్చేదానికి వేరే ఊరికి వెళ్తా ఉన్నారు. మనం అయితే వీళ్ళు వచ్చేటప్పుడు బొంగులో చికెన్ చేసి రెడీగా పెడితే వచ్చి టేస్ట్ చేస్తారా బ్రో? సరే అయితే జాగ్రత్త పోయేసండి. దారిలో ఎవరిన కనిపిస్తే అడిగినానని చెప్పండి. దారిలో కనిపిస్తే మధు బ్రో లేడా బొంగులో చికెన్ చేస్తానని చెప్తాను, అందరికి వచ్చేస్తారు. అట్లా అంత ఖాళీగా ఎవరు ఉండరు. మనం తప్పితే అంత ఖాళీగా ఉండేది. పని చేసుకునే వాళ్ళు ఎవరు అంత ఖాళీగా ఉండదు. ఇంకా బిజీగా ఉంటారు. సరే మీరు పోయి మటన్ లేత మటన్ తిండి అమ్మ ఒకరంతా. ఏరా విజయ్, నేను తెగులు వచ్చిన కోటి తలకాయించినట్టు సాల్ట్ వేసి కడదామని చికెన్, అందుకని సాల్ట్ తీసుకొచ్చా. సరే కానీ సాల్ట్ వేసాను ఈరోజు కొత్తగా అంటే బొంగులో చికెన్ చేస్తాం కదా మనం, నీట్ గా ఉంటుంది. మామూలుగా అయితే ఎట్టయినా తినచ్చు. మామూలుగా అయితే మనం కూర చేసుకుంటా, అది ఎట్టయినా తినచ్చు. కాదు ఇటు బయట వచ్చాం కదా, 4 ఉన్నారు, అందుకే నీట్ గా చేద్దాం అంటున్నాడు అనుకుని మనం కూడా కడతాం. నాకంట్లో అయితే సరే మొన్న అక్కడ ఆశ్రమంలో పోయి ఫుడ్ పెట్టలా వాళ్ళకా? అదే బయట వాళ్ళకి ఉప్పేసి కడతాం, మనం డైరెక్ట్ గా కడిగేసి తినేస్తాం. నీట్ గా కడుక్కున్న చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాం.
ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకుంటున్నా, కొద్దిగా పసుపు వేసుకుందాం, కారం వేసుకుందాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, గరం మసాలా, ధనియాల పొడి, ఫ్రెష్గా చెట్లో కోసుకొచ్చుకున్న పచ్చిమిరకాయలు. నేను దీన్ని బొంగులో చికెన్ అనుకున్నా, పచ్చిమిరపకాయలు చికెనా అన్నెందుకురా? వేయాలి, కారంగా ఉండాలి కదా, మన వాళ్ళు ఎక్కువ మంది అలా. కొత్తిమీర. ఈ మసాలాలని బాగా కలిసే విధంగా చికెన్ అయితే బాగా కలిపేసుకుందాం. గిన్నె చిన్నదైంది డీసు, అందుకని ఒకరంత కష్టంగా ఉంటుంది. గిన్నె బాగా ఇరుగ్గా ఉంది. కొద్దిగా నూనె పోసుకుందాం. చికెన్ అయితే బాగా మ్యారినేట్ చేసుకుందాం. ఒక అరగంట సేపు బాగా పక్కన పెట్టేసామంటే చికెన్ బాగా జ్యూసీగా తయారవుతుంది. టీగాడు ఆడ చికెన్ మ్యారినేట్ చేస్తా ఉన్నాడు, మనం టేకాకులు వచ్చి టేకాకులు కోసుకొని ఎత్తుకుపోతా ఉన్నాం. ఇంక వీటిని పెట్టి ఆ బొంగులకి క్లోజ్ చేయాలి కాబట్టి బొంగుల్లో చికెన్ పెట్టిన తర్వాత వీటితో క్లోజ్ చేసి మంటలు అయితే పెట్టుకుందాం. భలే ఉంది ఇక్కడ చూడండి, అసలు ఏం ఇల్లు లేవు, ఒకే ఒక ఇల్లు, మొత్తం నిమ్మ తోట, ఒక 20-30 ఎకరాలు ఉంటుంది. ఎన్ని ఎకరాలు బ్రో? 40? తెలీదా? 10 కాదురా నాయన, ఇంత పెద్దదేం 10రా? ఇదే కదా నిమ్మ తోట వరకే. 10నా? 20 అంట, వాడికి తెలియదులేండి, అందుకు ఏదో ఒకటి చెప్పేస్తాడు. చికెన్ మ్యారినేట్ చేసేది ఒక అరగంట సేపు అయిపోయింది. చూడండి ఎంత జ్యూసీగా ఉందో, తక్కువ ఏనా. ఇంకా పెరిగేలే కదరా? పెరుగు బల్లే తెస్తే నువ్వు ప్యాకెటా? నేను తేలా, పెరుగు తేలా. చాలా లేదు, చిన్న ముక్కలు కాబట్టి సింపుల్గా దూరం వెళ్ళిపోతుంది లోపలికి. వచ్చేటప్పుడు కూడా ఈజీగా రావాలి. చుట్టున్నట్టున్నదిరా నాయన, అదే వెళ్ళింది లోపలికి. ఎంత వేసారా? అయ్యా ముక్కలు వేసినావా? చల్లా దీంట్లో అంత పడేటట్లేదు అనుకున్నంత, అంతే. పక్కన పెట్టి చూడ, చాలులే. ఇది 2 ముక్కలు ఏముందా? ఏకాకి మళ్ళీ చేతే ఈ బొక్కకు పెట్టేసుకుందాం. అంతే, ఇంక పడతాయి. ఓకే, పర్ఫెక్ట్. 2 బొంగులకి చికెన్ పెట్టి ఆకులు కూడా పెట్టేసి సీల్ చేసేయడం అయితే అయిపోయింది. ఇంకెన్ని ఉన్నాయి మన దగ్గర? ఇంకా 5 ఉన్నాయి. ఏడవరన్యా ఏదైనా పగిలిందో చూసుకొని పెట్టి అందుకోసం మనమా. రవి బ్రో, మీరు చేసినప్పుడా బాగా వచ్చింది బొంగులో చికెన్. అయితే పైన టేకాకులు పెట్టేస్తున్నా 3 కూడా. బొంగులో చికెన్ కూర్చుకొని పక్కనైతే పెట్టుకున్నాం. ఇప్పుడు మన నందు అయితే గాడి తీస్తున్నాడు. మనం ఇక్కడ రాయిలు అవసరంలే, లూజ్గా ఉంటుంది కాబట్టి మట్టి ఇక్కడ లూజ్ మట్టి అంట కొద్దిగా, అందుకని ఆ గుంట తీసుకొని మనం ఆడే నిప్పులు వేసుకొని చేసి ఇచ్చు. వెనకాల చూడండి కొండలు ఎట్ట కనిపిస్తున్నాయి, మంచుతో కప్పబడినాయి. ఉదయాన్ని బాగా కనిపిస్తున్నాయి మీకు ఒక రకంగా, ఇప్పుడైతే మంచు కప్పేసింది. ఉదయాన్ని కనిపివయ్యి అదేలే మధ్యాహ్నం పూట. గుంట ఒక రంత లోతుగా ఉంటేనే బెస్టా, పైకి ఉంటే బెస్టా? చాలులే, పైకే చాలు, లోతుగా ఉంటే మరి సెగ తగలదు. చాలు. ఈ బొంగులో చికెన్ మాత్రం చాలా కాస్ట్లీ వీడియో. ఎందుకు మాట అంటున్నానంటే టేక్ కట్లతో కాలపోతున్నాం వీటిని. మా ఊర్లో అయితే ఈ టేకు పుల్ల కూడా చిక్కదు, ఇక్కడ టేక్ కట్లతో ఇది చూడండి ఎన్నున్నాయో, వీటన్నిటితో మంట పెట్టేస్తాం. ఇప్పుడు మీ పక్క టేక్ కట్లు కాస్ట్లీయా? దొరకవు, చాలా తక్కువ కదా. మా ఇంట్లోనే టేక్ షెడ్లోనే మేము మంచాలు చేయించుకుంటాం. బా నిజంనా? మీరు గ్రేట్. మీరా? మేము కుర్చీలు చేయించుకుంటాం. మేమేం చేయించుకోవాలా, మా సైడ్ చెక్కు. పొయ్యి మంటేసాం లాస్ట్కి.
ఈ నందు పోయి మంటేస్తుంటే ఆరిపేస్తా ఉన్నాడు. నేనే మంట వేసింది. టేక్ కట్టెలను అయితే మంటేసుకున్నాం, బాగా మండుతున్నాయి. లేట్ అవుతా ఉంది, ఇప్పటికే పొద్దుపోతా ఉంది. ఉదయాన్ని ఇప్పుడో బొంగులు కొట్టి ఇంకా చేస్తా ఉన్నాం ఈ వీడియో. ఇక నా నిప్పులు పడితే తర్వాత మనం ఆ బొంగులు తెచ్చి దీని మీద పెట్టి నిదానంగా వేడి చేసుకొని కాల్చుకున్నాం బొంగుల్ని. ఈ నిప్పులు పడాలా, నిప్పులు పడకుండా ఇప్పుడైతే పెట్టించు పైన మాడిపోయి లోపల ఏమన్నా ఉడకదేమోనని డౌట్. కొద్దిగా నిప్పులు పడితే కొంత నిదానంగా లోపలది కూడా ఉడుకుతుంది. అంటే ఇప్పుడు వాటంగా ఎత్తుకున్నది. మన వాళ్ళు అయితే చుట్టూరు కూర్చునేసి ఎప్పుడు అవుతుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. మంట వేసింది నేనే. నువ్వేలేరా? ఇప్పుడు ఎన్నిసార్లు చెప్తారు వంట వేసింది నేను, వంట వేసింది నేను అని. చేసింది నేనే, కూర ఉండేది నేనే. కాకపోయా అవునులే. మంట వేయలేదు. నిప్పులు అయితే బాగా పడిపోయినాయి. ఇంకైతే మనం బొంగులు పెట్టుకుందాం. అదంతా ఇంకేంలే, మండతా ఉంటుంది దాని బాటికి అది. ఒరే అట్టే ఉన్నిలే. కింద అయితే నిప్పులు వేసాం, పైన సన్న మంట వస్తుంది ఆ నిప్పుల్లోంచి. కొద్దిగా కట్లు కూడా ఉన్నాయి. సన్న మంట మీద అయితే లోపల మన చికెన్ బొంగుల్లో అయితే ఉడుకుతుంది. మన బొంగుల్ని ఎట్టయినా కింద వేసేద్దామని డిటిఎస్ సిద్ధు అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. రెడీ సిద్ధం అయిపోయినాడా? ఆ, సిద్ధం అయిపోయినాడు. ఏం చేద్దాం అనుకుంటున్నారా? అట్ట కాదు, 2 కర్రలతో పట్టుకొని తిప్పుతారా? అంటే తిప్పింది. ప్రస్తుతానికి ఒక సైడ్ కాలు నేనే. ఒక సైడ్ ఇంకా గాలా. ఇది బాగా గాలింది, అందుకే తిప్పేసి. సిద్ధు కష్టపడి 2 కర్రలు ఎత్తుకొని తిప్పుతా ఉన్నాడు నీట్గా. సిద్ధుకి అలవాటు ఉంది, మారేడు మిల్లికి కూడా పోయేసి వచ్చాడు. వెళ్ళ బ్రో, మారేడు మిల్లి కిందకా? అయ్యో వాడు బొంగు ఆడ ఫేమస్ ఇది. ఓకే. నాకేదో తేడా కొడుతుంది. మామూలుగా సిద్ధు ఇలాంటి మంచి పనులు చేయడు, లాస్ట్కి దాన్ని ఏదో చేసేస్తాడేమో అని డౌట్. ఏది చేయనా విచిత్రంగా చేస్తాడు మనిషి. ఈ రోజు అంతా మంచి పని చేస్తున్నాడు, అక్కడ తేడా కొట్టేటట్టుంది. అంటున్నాయి బొంగులు. వీళ్ళు తిప్పేదానికి ఆ వారం ఒకరు ఈ వారం ఒకరు కర్ర పట్టుకొని దాన్ని రౌండ్ తిప్పేస్తున్నారు. ఎవరెవరు ఏమైంది సిద్ధు? పొగ పొడి చేస్తున్నాడు కర్రత. నేను ఇప్పటికే కాలిపి అల్లాడుతూ ఉండేది. కాలిపి అల్లాడుతున్నాడు. ఈ తప్పుడు వచ్చారు మొత్తం. బొంగులో ఉన్న రసం అంతా బయటకు వచ్చేస్తుంది. లోపల ఆ రసంతోనే ఆ చెమ్మతోనే లోపల అయితే చికెన్ ఉడుకుతా ఉంటది. తిప్పండి బ్రో, ఏదైనా తిప్పండి, ఏం కాదు. మన వాళ్ళు ఇప్పుడు వచ్చారు బద్వేలు పోయి. యష్ అయితే వడలు తెచ్చాడు. ప్రవీణ్ బ్రో నువ్వేం తెచ్చావు? చక్కెర తెచ్చారా? ఏందమ్మా ఎందుకా? అట్నేలే ఆడు ఇంకా ఎవరు తెలియదు. అదిగోండి మొత్తం ఫైనల్గా ఇంకా అయిపోక వచ్చేసినాయి. కాసేపే ఇదిగోండి చూడండి ఎట్ట కలిపి. తిప్పురో ఈ సైడ్ కూడా తిప్పు. నాకు తెలిసి ఇంకొక 5 నిమిషాల్లో దించి తీసుకోవచ్చు. నిప్పుల మీద పెట్టిన బొంగులు అయితే నల్లంగా మాడిపోయినాయి. నాకు తెలిసి అయితే బొంగులో చికెన్ రెడీ అయిపోయి ఉంటుంది. ఇంకా ఓపెన్ చేసి డీస్లో పోసి చూద్దాం. తిండి బ్రో, ఏవి బ్రో తీ, ఇంకా తీ బ్రో తర్వాత పట్టుకుంటాడు కానీ నువ్వు ఫస్ట్ బయట తీ. అబ్బా పొగల మయం అయిపోయిందా? జాగ్రత్త, నా మీద కనబడిపోద్దాం. నొరగొచ్చేస్తుంది. అది బాగా కలిపినట్టుందా? తీ బ్రో. బా ఇదైతే మాడిపోయి బొగ్గు అయిపోయింది బ్రో. నాకేనా 2 అన్నా మాడిపోయి ఉంటాయి ఏమనిపిస్తుంది. ఏం మాడుండవు, పర్ఫెక్ట్ గా ఉడుకుంటాయి. ఫైనల్ గా మన బొంగులన్నీ వాటంగా అయితే కాలినాయి. ఇప్పుడు లోపల చికెన్ ఎట్టు ఉందో దాని మందలు చూద్దాం. ఇంకానండియా ఫస్ట్ ఒక ఆకు తీయండి. అది మావులే, మాకు అది మావులే. అన్ని తోసేస్తాడు. అదేం కాదులే తీరా విజితి గడ్డగట్టేస్తున్నదా? గడ్డగట్టేస్తుంది. పోయి ఫస్ట్ అంతేలే. అన్ని నీళ్ళు వచ్చినాయా? పోయి తట్టు. అబ్బా
నాయన కుల్ఫీ వచ్చినట్టు వచ్చిందా? కుల్ఫీ ఆమ్లెట్ అవి వస్తుంటాయి, అట్ట వచ్చింది ఇది. చికెన్ అయితే మామూలుగా ఈ లేత బొంగులు కదా, అందుకని నీరు ఎక్కువ వస్తుంది, నీరు మీద ఉన్నాయి బొంగులు. ఉండదే లోపల చూడు, ఉండదురే అటుగానే పారేస్తారేమో. బంగారం చికెన్ మొత్తం చూసే పారేస్తుంది. ఇంకా ఉంది. నువ్వేడ చూస్తున్నావు నందు? నాతో కూడా ఉంటుందా? అన్న చూస్తున్నా. గెట్లుగా పడుతున్నది అందరి వాసన చూడరా ఎట్ట వస్తుందా? ఉందా దీంట్లో? అయిపోయినట్టుంది. ఏదైనా చూపించా. చికెన్ సరిపోదని విజయ్ గారు ఎర్రగడ్డలు కూడా కొన్ని వేస్తున్నారు. కొద్దిగా దాని మీద పోయినా కొద్దిగా దీని మీద పోవచ్చని. యశ్ ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టుండే. తిన్నా ఎట్టుంది యశ్? బాగుంది బ్రో, చాలా బాగుంది. ఏం బ్రో ప్రవీణ్ బ్రో? బ్యాంబూ బిర్యానీ తిన్నాను నేను ఇప్పుడు. బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ తిన్నావుగా? బ్యాంబూ చికెన్ చాలా మనమే కదా చేసింది అప్పుడా, మామిడి తోటలో చేసేవి. చాలాసార్లు తిన్నా బ్రో. ఏదో పెద్ద మొక్క వచ్చింది చేతికి. అది పెద్ద ముక్క కదా, అతుక్కుపోయినాయి మొక్కలన్నీ ఆ వేడికి. సప్పట్లు కొడతా తింటున్నారు కానీ ఒక్కరోజు చెప్పట్లేదు. ఎట్టుందని బొంగులో ఉడికిన చికెన్ని కొంచెం తిని ఎర్రగడ్డ ముక్క నంచుకొని తింటా ఉంటాం మాత్రం చాలా స్పెషల్గా ఉంది. నేను చాలా పచ్చిమిరకాయలు వేసాను. మదన్ కూడా ఏమని చెప్పాడంటే ఎందుకు రాని పచ్చిమిరకాయలు అన్నాడు. అసలు ఇక్కడ చెట్టు కోసుకొచ్చేవి. చాలా కారం కారం మాత్రం చాలా తక్కువ. లేవు. నేను ఒక షార్ట్ వీడియోలో పండు మిరకాయ తిన్నా, అయినా సరే అది కారమే అనిపించలేదు అసలు. అవును, అసలు కారమే అనిపించడం లేదు చికెన్. ఆర్గానిక్ తినంటావు, ఆర్గానిక్ తినంటావు మిరకాయ. అవును, చెట్టుకునేదే కోసుకొని తిన్నా. బొంగులో చికెన్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉడికింది ఫ్రెండ్స్, బాగుంది, చాలా బాగుంది. మిరపకాయ గురించి రచ్చ వదిలేసా, బొంగులో చికెన్ గురించి మాట్లాడిన ఆయన ఎట్టుందా? టేస్ట్ అయితే బాగా ఉంది, చాలా బాగుంది టేస్ట్. కానీ కారమే, కారం తక్కువగా ఉందా? కొంచెం స్పైసీ ఉంటే అదిరిపోద్ది. పీస్ అయితే భలే ఉంటుంది. పీస్ మాత్రం బ్రహ్మాండంగా ఉడికిపోయింది. నాది బ్రో, ఇది కాదురా, అది కోడిదిరా. నేను వేసింది. కందనకాయలు లేవా? కందనకాయ ఉడకదా? బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం. చల్లని వాతావరణంలో నిమ్మ తోటలో కూర్చొని బొంగులో చికెన్ తింటామంటే అది తిరిపింది. నీలో మీరు బజ్జీలో పోయిచుల్లా చికెన్ తిని తిని వేడి వచ్చేసింది. అది చికెన్ తిని మీకు వేడి ఎక్కువ అయిపోయింది. వేడి ఎక్కువ అయిపోయింది. ఫస్ట్ ఆ రోజు చికెన్ మటనే. అందుకే మిమ్మల్ని తీసుకొచ్చి నిమ్మకాయల తోటలో పారేసింది, నిమ్మకాయ రసం అన్న తాగుతారని ప్రశాంతంగా. ఏమి నా నిమ్మకాయ రసం అంటే చేసేదిలే. బాగా సెట్ ఆయన ఎట చెప్తాడు బ్రో ఫోన్ లో చాటింగ్ చేసుకుంటుంటే? అదిరిపోయింది. థ్యాంక్స్ అన్న. నేను చెప్పాలి బ్రో థ్యాంక్స్. మీరు ఇక్కడ మాకు బొంగులు అవన్నీ నరికిపిచ్చి. నేనైతే చేసింది నా మనసు ఉంటుంది. బా నువ్వు ఇప్పుడు వచ్చా నేనంతా దొంగ నాటకాలు ఆడుతుండు, వచ్చి లాస్ట్ మూమెంట్ లో తింటుండు ఏం పని చేయకుండా. విజయగాడు అయితే చేయి కాల్చుకున్నాడు, ఇటుకలైన పట్టేసినాడు. కాలు ఇటుకలై జరపదాం అనుకున్నా, పక్కన కాల్పింది. వాళ్ళందరూ కాదు, నేను మంట నేను కాల్చుకుంది చూడు, అది వేరే కాల్పులేదు. ఎర్రగడ్డలు మాత్రం భలే ఉన్నాయా కాంబినేషన్. ఆ పచ్చిమిరపకాయ కూడా తినండి ఒకసారి బ్రో. పచ్చిమిరపకాయ ముక్క ఎర్రగడ్డ ఈ మూడు కలిపి తినండి. కాదబ్బా, కొంచెం పొడి పొడిగా వచ్చింది కదా, ఇంకా బాగుండేది కొంచెం. ఎదిరిపోయిందా? అదిరిపోయింది. నా కారం లేదన్న అసలు పచ్చిమిరకాయ. నా రివ్యూ ఉంది నీకు. నిన్ను అడగతానే ఉన్నా స్వామి. బాగుందా? కింద ఉందా గుజ్జుగా? కింద ఉంది బ్రో. నన్ను అడుగుతున్నావు. లేదు ఫస్ట్ నీకే పెట్టా కెమెరా, నువ్వు చెప్పలా. చూడండి ఫ్రెండ్స్, ఇంక నేనేమన్నా మాట్లాడితే మీరు రచ్చకొస్తారు. అతను చూస్తే నేను రచ్చకొడతాడు. కింద రసం కూడా బాగుంది. ఏమా అంతే, మొక్క నిలవట్లేదు. ఏందో నిలవట్లేదు. నందు అట్ట కూర్చొని తినకూడదా? జరిగిందా? నేను మంట వేస్తా కానీ రాలేదు. అవును నిజమే ఆయన, నిజమే. నందు మంట అంతే అన్నా అన్నా అంతే. ఫ్రెండ్స్ చూసారు కదా, మన బొంగులో చికెన్ అయితే భయంకరంగా వచ్చింది. వచ్చింది చుట్టూరు కొండల మధ్య పచ్చని నిమ్మ తోటలో ఎర్రమట్లో సూపర్ గా చేసుకున్నాం. టేస్ట్ కూడా అదిరిపోయింది. కాకపోతే ఉదయాన్ని మొదలుపెట్టి పొద్దుపోయేదాకా జరిగింది. ఇంకా కొన్ని వీడియోలు అంతే లేట్ అవుతుంటాయి. లేట్ అయినా కూడా లేటెస్ట్ గానే ఉంటుంది వీడియో ఎప్పుడు మంది. మీకైతే ఇబ్బంది లేదు. అందరికి ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుండింది.
కతక్కన ఉండింది బొంగులో చికెన్. అదనమాట సంగతి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కదా ఏంటి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలిసిపోదాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.